ఎక్స్ట్రా ఇది చేసిండు, ఏం కాదు. ప్లాన్ ఏమేమి ఉన్నాయి? రేపు మార్నింగ్ కొడైకెనాల్ వెళ్తాం. మార్నింగ్ 5 వరకు నైట్ ట్రావెల్ చేస్తే మార్నింగ్ 5 వరకు కొడైకెనాల్ రీచ్ అయ్యి అక్కడ డే మొత్తం స్పెండ్ చేస్తాం. ఓ మా హీరో కట్ చేస్తుండు. ఇక్కడ ఆగినాం హైవే పైన, ఎందుకంటే ఇక్కడ వంట చేసుకొని మనం తినేసి పోదాము అని వంట చేయడానికి ఆగినాం. ఇక్కడ వాటర్ క్యాన్ అయితే బయట తెచ్చుకున్నాం. ఇంకా రూమ్ నుంచి తెచ్చుకున్నాం మేము, చెన్నై నుంచి వాటర్ బాటిల్స్ ఇంకా 3 తెచ్చుకున్నాం, లోపల ఉన్నాయి. ఇవి మసాలాస్ అవి అన్నీ తెచ్చుకున్నాం మేము రూమ్ నుంచి. ఇవి రైస్ బ్యాగు సగం తెచ్చుకున్నాం, ఇంకా ఆయిల్ ప్యాకెట్ అవి అన్నీ ఉన్నాయి. ఇది మ్యాగీ నూడిల్స్ కోసం ఇది, ఇంకా ఇది ఆనియన్స్. ఇక్కడ కూడా నూడిల్స్ ఉన్నాయి. 15 డేస్ కోసం 10 డేస్ కోసం కదా, 10 డేస్ కోసం నూడిల్స్ అవి అన్నీ తెచ్చుకున్నాం మేము. ఇంకా దీంట్లో బిర్యానీ రైస్ ఉంది, బాస్మతి రైస్, ఇంకా మసాలాస్ ఇవి, ఆయిల్ ప్యాకెట్ ఇది చింతకాయ అనుకుంటా, చింతకాయ కదా, చింతకాయ ఇది ఏమో గ్యాస్. ఇగో మా డ్రైవరు. Without sleep for 10 days you can try. భయ ఏమో 10 డేస్ పండుకోకుండా డ్రైవ్ చేయగలుగుతాడంట, అంత స్టామినా ఉన్నది. ఇంకా ఓన్లీ టూర్స్. ట్రావెల్ బట్టి 20,000 month. Depends on tours. 28,000. Own travel. That is your own? Okay. Bayade anta own adi, elade anta. How many vehicles do you have, brother? How many vehicles do you have? How many? Vehicles. Travels. Toba travels. No. How many vehicles? These types. This type 4 vehicles. 4 vehicles. Own. Your owns. Our 21 seat 2 vehicles. భయకి ఇంకా ఇది తప్ప ఇంకా 4 ఉన్నాయంట, 4 ఇంకా వెహికల్స్. దాంట్లో 21 సీట్స్ ఉంటాయంట వేరే దాంట్లో. అంటే ఇప్పుడు డ్రైవర్ లేడు కాబట్టి దాని వల్ల ఓనరే వచ్చిండ్రు. సో మన నీళ్ళు కూడా ఉన్నాయి మనకి అన్ని కడుక్కోవడానికి. ఇది సర్వీస్ రోడ్, ట్రక్ ఆగుతాయి సైడ్. సో మనం ఇక్కడ ఆగినాం. వంట అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. పెడుతున్నారా 6 గ్లాసెస్ పెడుతున్నారు. ఇంకా వాటర్ ఎన్ని గ్లాసెస్ పెడతావు? అది జ్యూస్ పెడతావు. ఓకే, అంటే 12 పెట్టాలరా అనుకుంటా, డబల్ పెట్టాలి. మనకు అంత తెలియదు వంట గురించి. కళ్యాణ్ కట్ చేస్తుండే. ఇగో మావాడు ఈడు టమాటో కట్ చేస్తున్నాడు, ఇంకా మిరపకాయలు ఆనియన్స్ ఉన్నాయి. ఈడ కట్ చేస్తాడు. ఈడ రోడ్ పైన కూర్చొని కట్ చేస్తున్నారు. ఇగో మా హీరో కట్ చేస్తుండు. నువ్వు పని చేయవరా? చేస్తా. ఇగో త్రిశూల్ పని చేయవా? త్రిశూల్కి సిగ్గు కెమెరా. ఓకే. ఇగో వెహికల్స్ వస్తున్నాయి రాంగ్ సైడ్ నుంచి. ఏమో వీళ్ళ పరిస్థితి ఏందో ఏం కాదులే.
మేమున్నాం అటు ఇటు చూస్తుంటాం. ఇవి ఆడేమో ఇది రైస్ కడుక్కోడానికి పోయిండు. ఆడ కడిగిన తర్వాత రైస్ పెట్టేస్తాడు. సో ఇంకా టైం పడుతుంది, మినిమం 30 minutes ఫర్ కుకింగ్. కుకింగ్ తర్వాత తినేసి మీకు టేస్ట్ చెప్తా ఎట్లా ఉందో. జస్ట్ కొంచెం తింటా, ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ కాబట్టి అవి అన్నీ తినద్దు, ఆయిల్ ఫుడ్ అని చెప్పిండు డాక్టరు. సో నేను తినను, జస్ట్ మీకోసం టేస్ట్ చేసి చెప్తా ఎట్లా అయిందో వంట. సో ఇలా అయితే కటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఎక్స్ట్రా ఇది చేసిండు, ఏం కాదు అంటే గాలి వస్తుంది కాబట్టి అది మంట ఎక్కువ కనిపిస్తుంది. ఈ బౌల్కి ఇంత పెట్టాల మంట, సో జల్దీ కుక్ అవుతుంది. నేను కొద్దిగా టాబ్లెట్ వేసుకుని వస్తా, అప్పటిదాకా మా ఫ్రెండ్ చూసుకుంటాడు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మా ఫ్రెండ్స్ మంట వెలిగిస్తున్నారు. మంట ఇక్కడ చూడొచ్చు మా ఫ్రెండ్స్ కళ్యాణ్, టమాటా కర్రీ, సతీష్ వీళ్ళు మిర్చి కట్ చేస్తున్నారు. రక్షిత్ మరియు నితిన్ ఇక్కడ మంట చూస్తున్నారు. మన శరణ్ రైస్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ ఈ రైస్ ఎట్లా సెట్ అయ్యట్లేదు. గంజు లెవెల్ ఇక్కడ చూస్తున్నాడు. రక్షిత్ ప్లాన్ ఇస్తున్నా. చరణ్ ఇగో ఇప్పుడు మాత్రం విష్ణు కూడా జాయిన్ అయ్యిండు. ఇగో గోప్రోలో అయితే ఛార్జింగ్ అయిపోయింది. సో మనం ఐఫోన్లో తీసుకున్నాం, iPhone 14 ఇది. సో దీంట్లో అయితే కుకింగ్ అయితే ఆడ అవుతుంది, బాయిల్ అయితే అవుతుంది రైస్. సో ఇక్కడ కటింగ్ సగం శివది చూద్దాం. ఇంకా అది వేడి కూడా కాలే, వేడి అయిన తర్వాత వాష్ అవుతుంది. ఎన్ని ప్యాకెట్స్ వేస్తున్నామా? 2 ప్యాకెట్స్ పప్పు. ఇగో ఇప్పుడే కొన్నాం అక్కడ వస్తూ. ఏ పప్పు? పెసరపప్పు అంట. 2 ప్యాకెట్స్. మూంగ్ దాల్, హిందీ మేము మూంగ్ దాల్ బోల్తే ఇస్కో. 2.5 ప్యాకెట్స్ వేస్తున్నాం. ఇక్కడ ఆడు కలుపుతుండు రైస్కి. సో నీళ్ళైతే కొద్దిగా ఉన్నాయి. ఇంకా ఎంత కుక్ అయిందా? కొద్దిగా అయిందా కుక్? కొద్దిగా అయిందంట. ఈరోజు అయితే మనకి డీజిల్ ఖర్చు అయితే 6000 వచ్చింది. 57 లీటర్స్ వచ్చింది. ఏంది రూమ్స్ అవి బుక్ చేసుకోలే, డైరెక్ట్ దీంట్లోనే పండుతాం. ఇంకా ట్రావెల్ దీంట్లోనే చేస్తాం, నైట్ స్టే ఎక్కడ లేదు. సో మనకి 10 daysలో ట్రిప్ మొత్తం అయిపోవాలి కాబట్టి మనం ఎప్పుడు పోతాం. కేరళకి అయితే ఇంకా 2 days పడుతుంది కదా కేరళ పోవడానికి. అంతేరా, 2 days. అప్పటిదాకా మనకి ప్లాన్ ఏమేమి ఉన్నాయి? రేపు మార్నింగ్ కొడైకెనాల్ వెళ్తాం. మార్నింగ్ 5 వరకు నైట్ ట్రావెల్ చేస్తే మార్నింగ్ 5 వరకు కొడైకెనాల్ రీచ్ అయ్యి అక్కడ డే మొత్తం స్పెండ్ చేస్తాం. ఓకే. సో మనకైతే ప్లాన్స్ మేము ముంగట అప్డేట్ చేస్తూ ఉంటాం. సో బ్లాగ్లో చూస్తూ ఉండండి మీరు. అయితే రెడీ అయిపోయిందేమో, ఇక్కడ వెళ్ళి చూద్దాం, అడుగుదాం. రైస్ రెడీ అయిందా? అవుతుందా? ఓకే, అవుతుందంట. పప్పు నానబెట్టిండు. సో అది కొద్దిగా మంచి నానిన తర్వాత మనకు టేస్ట్ మంచిగా వచ్చేస్తుంది. సో అన్నీ అయితే తెచ్చుకున్నాం మేము, కుకింగ్ సామాన్ అయితే అన్నీ తెచ్చుకున్నాం. అక్కడ రేపు ఎక్కడెక్కడ పోదామని ప్లాన్ చేసుకుంటున్నాం మా ఫ్రెండ్స్. మనకు కుక్ కావడానికి అయితే టైం పడుతుంది, ఇంకా 1 hour. సో అప్పటిదాకా అయితే మాట్లాడుతూ కూర్చుంటాం మేము.
ఏం ఆడతలేదు ఉంటా. రైస్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఈ ఆనియన్స్ అది వేసి మనం దానికి ఫ్రై చేస్తున్నాం. ఇంకోటి ఇచ్చినగా మంచి ఫ్రై అయిన తర్వాత అది మిరపకాయలు ఇంకా టమాటో వేసి ఇంకా ఫ్రై చేస్తాం. దానికి లాస్ట్కి పప్పు వేస్తాం. ఇప్పుడు పప్పు వేసి దానికి మిక్స్ చేస్తున్నాడు. దాన్ని 10 minutes తర్వాత వాటర్ వేస్తారు. ఇంకా తర్వాత టమాటో వేసి ఇంకా ఉప్పు వేసి రెడీ అవుతుంది. మీకు చూపిస్తాను 10 minutes తర్వాత. టేస్ట్ అయితే ఓకే ఉంది.